దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. గజ్వల్ అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ ఈ తరంలో దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్యలో భాగంగా రంజిత్ తోఫీల్ గారికి దేవుడు ఇచ్చినటువంటి అంత్యకాలంలో జరిగే దర్శనంను బట్టి, దేవుడు తన మహా ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి ఈ గజ్వల్ ప్రాంతంలో మరి పరిచర్య ప్రారంభించుటకు దేవుని దాసులు ప్రేరేపించబడి నన్ను ఈ స్థలంలో వారు నియమించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ధన్యులము. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి సేవలో మనమందరం ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అతడు తన ముఖమును గోడ తప్పి త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థనని అంగీకరించి తిని. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా ఏకీభవించండి. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ పునరుత్థాన దినమందు నా తండ్రి గడిచిన వారమంతా దుష్టుడి యొక్క అనేక కుతంత్రాల నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి క్షేమముగా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినటువంటి తరుణం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీ యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. జీవముల తండ్రి, ఇప్పుడు నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మీ చిత్తం ఏమైనదో మాకు బయలుపరచి మేము నడవలసినటువంటి మార్గాన్ని మీరు మాకు ఉపదేశించున్నాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో పరమ భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు అయినటువంటి హిజ్కియా ప్రార్థన బైబిల్ అంతట్లో చాలా మందికి సుపరిచితమైనటువంటి ప్రార్థన, చాలా ఇష్టమైన ప్రార్థన, అందరూ కూడా జీవితంలో చేసే ప్రార్థన. ఖచ్చితంగా చచ్చిపోయే ముందన్న వాడు చేస్తాడు ఈ ప్రార్థన. ఎవడైనా జల్దీ దేవా ఈరోజు నా ప్రాణం తీసుకోనని ఎవరో ఒకరు ఏలియాస్ ఉంటారు అంటాడు. ఇంత మట్టుకు చావు తండ్రి నా ప్రాణమును తీసుకొని అన్నాడు ఏలియా. చావంటే ప్రతి ఒక్కరికి భయం. చనిపోయే సమయంలోనైనా వ్యక్తులు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయక తప్పదు, ఖచ్చితంగా చేస్తారు. తప్పు కాదు. మరణం అనేటటువంటిది మనుషులను భయపెట్టించేటటువంటి అత్యుత్తమైనటువంటి ఒక క్రియ మనిషి జీవితంలో. మరణం అంటే భయపడి ఉన్నాడండి లోకంలో. ప్రతి ఒక్కరు మరణంకు భయపడతారు. మరణం అంటే ఏమిటి, సత్యం అనగా ఏమిటి అని అడిగినట్టు ఈరోజు మరణం అనగా ఏమిటి? ఏంది మరణం అంటే? ఆ సజీవులో ఉండకపోవడం మరణం అంటారా? చాలామందికి ఆ మీనింగ్స్ కూడా తెలియదు. ఎన్నోసారి ఆ సామెతలు 28:13 వచనం మీద ప్రసంగం చేసినప్పుడు, తమ అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అనే మాట మీద మాట్లాడినటువంటి సమయంలో ఒక స్వార్థ సభలో అతిక్రమములు అనగా ఏమిటివి? తినటియా తాగిటి అంటే ఒక అమ్మాయి తాగిటి అంటున్నది. ఏదో ఒక రెండుట్లో ఒకటి అంటే అయిపోతుంది కదా. అతిక్రమములు అంటే తినటియా తాగిటి అంటే తాగిటి అంట. అంటే చాలా మందికి ఇది మరణం అనగా ఏమిటి?
మరణం అంటే ఒక వేదన. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మరణము అనగా ఏమిటో వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము దయచేసి 24వ వచనములో, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక మరణ వేదనను తొలగించి. మరణ వేదన అంటే ఇప్పుడు లేదు. యేసు ప్రభుత్వం అది క్లోజ్ అయిపోయింది. యేసుక్రీస్తు రక్తం ముందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి, యేసు రక్తంలో కడగబడిన వాడు చచ్చిపోతే అది వారికి పెద్ద ఇబ్బంది ఉండదు. అన్నం తిని మంచిగా పెరగన్నం కలుపుకొని మంచిగా గాఢ నిద్రలోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. పండుకోవడానికి ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. మరణం అనేటటువంటిది ఈరోజు నిద్రగా దేవుడు మార్చేశాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన మీకు యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే, నేనే పునరుత్థానము జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు చనిపోడు. ఇది మన వాగ్దానము. నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడు చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయము దయచేసి 23వ వచనంలో, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుత్థానం. నన్ను కలిగిన తర్వాత మీకు ఇక మరణం ఎక్కడుంది? నా యందు విశ్వాసం ఉంచిన వానికి మరణము లేదు. ఈరోజు మరణం అనేటటువంటిది ప్రతి ఒక్కరిని భయపడుతుంది. మొన్న కరోనా వచ్చింది, ఎంతమంది భయంతో తలుపులు కూడా తీయడం ఉన్నారు. ఇంట్లో తలుపులు లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తాళం వేసుకొని కూడా నెల దాకా బయటికి రాని వాళ్ళు ఉన్నారు. ఏ రోడ్డు నుంచి ఎంత వస్తుందో ఇంట్లోకి అన్నట్ల కిటికీలు కూడా మూసుకున్నారు. కరోనా కొందరు మధ్య గాలిలో స్ప్రెడ్ అవుతుందని చెప్పి, గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందంట, చూపుల ద్వారా స్ప్రెడ్ అవుతుందంట. ఇక చూపులు బంధు, మాటలు బంధు. ఇప్పుడు వాడుకోండి, ఏ పాటలు వాడుకుంటారు. ఇక ఎందుకు అంత భయము మానవ జాతికి? లోకంకు ఏది భయపెట్టకపోయినా, భూకంపాలు వస్తున్నాయంటే ఎవరు భయపడరు ఫర్ ఎగ్జాంపుల్. కానీ చచ్చిపోతారు భయం దీనివల్ల అంటే భయపడతారు. మరణం అనేటటువంటిది మానవ జాతికి ఉన్నటువంటి అతిపెద్ద భయం. హిజ్కియా జీవితంలో ఎదురైన సమయం దేవుడు చెప్తున్నాడు, హిజ్కియా నీవు బ్రతకవు, నువ్వు మరణం అవుతున్నావు, యువర్ టైమ్ హెస్ కమ్ టు డై. అప్పుడు ఏం చేయాలి? నిజమైన భక్తుడైతే ఇప్పుడు నాకే దేవుడు అన్నాడు అనుకో, సునీల్ నా కుమారుడా ఈ రాత్రి నువ్వు చనిపోబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అంటే నేనైతే దేవుడు స్తుతిస్తా, గంతులు వేస్తా, లోపలికి వెళ్ళి నా పాపాలు ఏమైనా ఉంటే క్షమించమని అడిగి కన్నీరు గార్చి దేవుడిని స్తుతిస్తా. ఎందుకంటే నేను ఫిలిప్పీ 1:17-18 ఉన్నా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. శ్రేష్ఠ భక్తుడు చేయాల్సిన ప్రార్థనది. చావైతే నాకు లాభం ఉంది. లాభం చూడొద్దనుకుంటాడంటే, ఇప్పుడు ఎవరైనా మరణం వద్దనుకుంటారంటే వారు లాభం వద్దనుకుంటున్నారు. యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు మరణము చూసి భయపడుతున్నారంటే మీరు ఓ లాభం మిస్ అయిపోతున్నారు. నాకైతే లేదు. మరణ భయము మంటగలిసే మహిమ నాదుని సిలువలోనా. ఎంత అద్భుతమైన పాట రాశారు భక్తులు. మరణపు కోటలు మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము. మరణపు కోటలో మరణమే సమస్య. మరణమునకు విజయమేది. చచ్చిపోయినప్పుడు వాడతారు ఈ పాట. చచ్చిపోయినప్పుడు వాడతారు, ఎత్తుకొని పోయేటప్పుడు. ఇప్పుడు వాడుకోవాలి అసలు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ప్రాణ భయము, మరణ భయం అనేది ఉండకూడదు. వాడు ఇంకా ప్రాణం అంటే, మరణం అంటే భయపడుతున్నా అంటే వాని హృదయంలో కార్యము జరగలేదు, ఇంకా నూతన జన్మ అనుభవంలోనికి వాడు రాలేడు అని అర్థం. శ్రేష్ఠ భక్తుడు హిజ్కియా తన జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించాడో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయంలో దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నటువంటి శ్రేష్ఠ భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు, 32వ అధ్యాయము దయచేసి 30వ వచనంలో, హిజ్కియా గిహోను కాలువకు ఎగువన కట్టెలు వేయించి దావీదు పట్టణమును దాన్ని తెప్పించను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. అతని దేశ్యము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చిన విచారము. అనుదినము వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఆయన సర్వ కార్యములలో ఆశీర్వదించబడుతున్నాడు. పట్టిందల్లా బంగారం అయిపోతుంది. దేవుడు ఏ కార్యక్రమం చేపట్టినా తనకు విజయం ఇస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథములో ఆయన సాక్ష్యమును గమనించండి. 18వ అధ్యాయము యెరూషలేమునందు 2వ వచనములో, అతడు ఏలనారంభించినప్పుడు 23 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలాడు హిజ్కియా. ఎన్ని సంస్కరణ, ఆయన ఎంత సంస్కరణ తీసుకొచ్చాడంటే, మోషే జీవించిన కాలంలో ఒకసారి తపకరమైనటువంటి సర్పములు వచ్చి అందరినీ కాటేస్తున్నాయి. అదొక తెగులు, దేవుడు పంపించిన తెగులు. ఈ సర్పములన్నీ వచ్చి అందరికి కచ్చి చచ్చిపోతా ఉంటే దేవుడు మోషేకి చెప్పాడు, వాళ్ళ ఎవరైనా బ్రతకాలనుకుంటే, ఎవరికైనా విధేయత ఉంటే ఒక ఇత్తడి సర్పం చేసి పెట్టు, ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాడు బ్రతుకుతాడు. మోషే ఒక ఇత్తడి సర్పం చేసి పెట్టాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళంతా ఏం చేస్తారు, ఇశ్రాయేలు జనాంగం తన ఒక విగ్రహమును ఆరాధించినట్లుగా ఆరాధించుకుంటూ వస్తూ ఉన్నారు. హిజ్కియా కాలం నాటికి హిజ్కియా ఒక ఇత్తడి సర్పమును పడగొట్టాడు. 4వ వచనంలో, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములు చిన్నాభిన్నములు చేసెను. దానికి నెహుష్టాయ్ అని పేరు పెట్టారంట. ఆ విగ్రహానికి ఒక దేవతను చేసి విగ్రహారాధన చేస్తా ఉంటే సహించలేకపోయాడు. ఏంటండి 6వ వచనంలో, అతడు యెహోవాతో హత్తుకొని, ఎంత అద్భుతమైన సాక్ష్యం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించాడు చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను. ఎక్కడ పోతే అక్కడ జయము. ఫిలిస్తీన్లు వస్తే ఫిలిస్తీన్లు ఓడగొడుతున్నాడు. ఏ రాజులు ఎదురొచ్చినా, ఏ శత్రువు రాజ్యాలు ఎదురొచ్చినా చాలా ఒక కుయుక్తిగా, జ్ఞానయుక్తంగా హిజ్కియా ఎన్నో యుద్ధాలు చేశాడు. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క కుయుక్తిని ముందే పసిగట్టిన వాడు 20వ వచనంలో, యుద్ధ విషయములలో నీ యోచనలు, నీ బలము వట్టి మాటలే, ఎవరి నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తు నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద అది వాని చేతికి, ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరూ అట్టివారే. వాడిని నమ్ముకుంటారా? వారి ప్రణాళికలని ఇక్కడ నేను క్యాచ్ చేసేస్తాను. ఐ హావ్ దట్ పవర్. ఐగుప్తు రాజు వేసినటువంటి యుద్ధ విషయములలో యోచనలు ఇక్కడ హిజ్కియా గ్రహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని 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 శుభ లక్షణములు తన జీవితంలో ఉన్నాయో చూడండి. దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయములో ఆయన సాక్ష్యం గమనిద్దాం. నేను ఎట్లు నడుచుకుంటున్నా అన్నాడు కదా, ఆయన నడుచుకున్న విధానము చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 11వ వచనంలో, ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థింపగా, అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నాడు.
15వ వచనంలో ఈ నీ ఇంటిలో ఇక్కడ ఒక కార్యం జరుగుతూ ఉంది. అద్భుతంగా దేవుని కొరకు శూరకార్యాలు జరిగించినటువంటి వ్యక్తి, రాజ్యంలో జయించినటువంటి వ్యక్తి ఒక తెలివి తక్కువ పని చేశాడు చివరి సమయంలో. ఏంటయ్యా తెలివి తక్కువ పని అంటే కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయడం. చేస్తున్న వేరే చాలా అద్భుతమైంది. కన్నీటి ప్రార్థన చేయాలి, రోధించాలి. బట్ వాట్ పర్పస్ హి హస్ డిడ్ దట్ ప్రేయర్? ఏ కార్యం కొరకు అతడు ఆ రకమైన ప్రార్థన చేశాడు? ఈరోజు మన ప్రార్థనలు కూడా చాలా ప్రార్థనలు మన కన్నీరు గార్చినంత మాత్రాన దేవుడు దాన్ని కనికరించి ఆమె అన్నాడు. ఎందుకంటే అన్ని తెలివి తక్కువ ప్రార్థనలు ఇట్లా ఇసుకేలాగా చేస్తాం మనం. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుచుచు చేసినటువంటి ప్రార్థన తన జీవితానికి ప్రమాదకరమైంది. ఎట్లా ప్రమాదకరమైందంటే దేవుడు బిడ్డలారా, ఈ 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిన తర్వాత హిజ్కియా తప్పిపోయాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం నింతము చదివిన లేఖన భాగంలో 32వ అధ్యాయము దినవృత్తాంతములు 31వ వచనంలో అతడు దేశము ఆశ్చర్యముగా వృద్ధి పొందుటను గురించి విచారించి తెలుసుకుంటే బబులోను అధిపతులను అతని యొద్దకు పంపించి అతనిని శోధించి దేవుడు విడిచిపెట్టేసినట్టు. ఇంకా అప్పుడే చావబోతున్నాడు కాబట్టి వెంటనే మోకరించి దేవుని స్తుతించి తండ్రిని చిత్తం మీద తీసుకోండి. ఇదంతా జరగకపోవు. దేవుడు పరిశోధించాడు. తెలుసుకుందాం వీన్ని. రోజే ఉన్నాడని విన్నాడు వేరే రాజు. కానుకలు పట్టుకొని వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అవును నిజమే, నేను రోగి అయి ఉంటుంది, మరణకరమైన రోగం మీద ఉంటుంది, రేపో మాపో చచ్చిపోతాననే స్థితిలో ఉంటుంది, నా దేవుడు నన్ను ముట్టాడు అని చెప్పాలి. కానీ అట్లా చెప్తలేడు. వచ్చిన వ్యక్తుడికి ఏమంటున్నాడండి? ఏమని చెప్తున్నాడు చూడండి. 2వ రాజులు దయచేసి 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. నీ ఇంటిలో ఉన్న ఇంటికి వచ్చారు వాళ్ళు. రాగానే ఏం చేస్తారండి? 12 చదువుదాం. ఆ కాలమందు బబులోను రాజును హిజ్కియా రాజు రోగి అయి ఉండిన సంగతి విని హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారికి లోపలికి రప్పించి, ఇది ఆయన చేసిన తెలివి తప్ప పని. దేవుడు ఆయుష్ని ఇస్తే ఆయుష్ని ఎందుకు కొరకు వాడినంటే మళ్ళీ సైతాన్ కొరకు వాడిండు. అప్పుడే బ్రతుకుడ క్రీస్తు అనేటటువంటి పౌలు ఉన్నటువంటి స్థాయిలో ఉంటే ఈ తప్పు తన జీవితంలో జరిగేది కాదు. లోపలికి తీసుకెళ్లిపోయి తన ఇంట్లో ఉన్న ఆయుధాలు, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధాలను అన్నిటిని వారు చూపించేశాడు. 14వ వచనంలో పిమ్మట ప్రవక్త యెషయా రాజు ఆయన యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ యొద్దకు చెప్పెను. ఎంత రెస్పాన్సిబిలిటీగా దేవుడు తీసుకున్నాడు చూడు. ఎవడో అన్య దేశస్థుడు శత్రువు రాజ్యంలో నుంచి వచ్చి ఏదో ఇంత కానుకలు పడేమని కరిగిపోతావా? నువ్వు వారిని చూసి కరిగిపోయినావు, కానుకలు తీసుకున్నావు. నువ్వు రోజే ఇంటివి కదా, ఏమైనా నా దేవుడు స్వస్థపరచనని చెప్పలేకపోయాడు. ఇంట్లోకి వెళ్తున్నటువంటి రాజరిగా సామ్రాజ్యం చూపిస్తా ఉన్నాడు, ఆయుధాలను చూపిస్తా ఉన్నాడు, తను సంపాదించిన ధననిధులు చూపిస్తున్నాడు, బంగారం వెంటనే చూపిస్తా ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. నీటిలోనికి వారు వచ్చి ఏమేమి చూసిరని అతడుగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి. ఎంత తప్పు చేశాడు చూడండి, ఎంత తెలివి తక్కువ పని చేశాడు చూడండి. అన్ని చూపించాడు. బండారం బట్టబయలు అయిపోయింది. సైతం చేతిలో దొరికిపోయాడు మంచిగా. ఎవరిని పడితే వానికి ఏది పడుతుంది మనం చూపించద్దు. ఎంతవరకు మనకున్న టాలెంట్ను మనం కనపరచాలో, ఎంతవరకు మన ప్రార్థన, మన రహస్య బ్రతుకైనా, దేవుని కొరకు మనం కలిగి ఉన్న ప్రతిదైనా కొంతవరకు చూపించాలి. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా
సాతాను చేతికి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. సాతాను చాలా కుయుక్తిగా వచ్చాడు హిజ్కియా ఇంట్లోనికి. చాలా యుక్తిగా, వాడు ఎక్కడైనా అట్లా వస్తాడండి. ఎజ్రా నెహెమ్యాలు దేవుని యొక్క మందిరపు గోడలు కట్టడానికి పూనుకున్నప్పుడు సాతాను ఎట్లా వచ్చాడు చెప్పండి? శత్రువు రాజుగా యుద్ధం చేయడానికి రాలేవాడు. వాడు వచ్చిన వ్యూహం కనుక మీరు చూస్తే, మేము కొంత పని చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని వచ్చాడు. 4వ అధ్యాయం 2వ వచనములో జెరుబ్బాబెలుతో పెద్దలలో ఏంటంటే ఎందుకు వచ్చారు అంటే, మొదటి వచనం, అంతటా యూదా వంశస్థులను బెన్యామీనులను విరోధులైన వారు, శర నివారణ అయిన వారు ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని, వాళ్ళు ఆల్రెడీ పనికి పూనుకున్నారు, కడుతున్నారంట, గోడలు లేచేయంట. వాళ్ళకి వినపడ్డది ఏమో జరిగేటట్లుంది. ఇంకా దీన్ని ఆటంకపరచాలని ప్లాన్ చేశాడు సైతాను. ఆ గోడలు నిలబడితే లాభం లేదు. ఇప్పుడు నేను కూడా కొంతమందిని పని వారిని పంపించాలి వాడు అనుకున్నాడు. వాడు 2వ వచనములో జెరుబ్బాబెలు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్షూరు రాజైన మేము మీతో కలిసి కట్టేదామని చెప్పారు. అందుకు జెరుబ్బాబెలు శత్రువు యొక్క రాజు దగ్గర నుంచి మనుషులు వచ్చి ఏమంటున్నారు అంటే, మేము కూడా పని చేస్తాం, మేము కూడా గొడవలు కడతాం. దేవుని పని గొడవలు కట్టడం సైతాన్ పని. దేవుని పని చేస్తామని వాడు వచ్చాడు, ఎంటర్ అయిపోయాడు. అట్లనే వచ్చాడు ఈరోజు సంఘంలోనికి. యెజబెలు బోధలను ఎట్లా వచ్చింది? దేవుని పని చేస్తామని ముసుగులో సాతాను పంపించిన వారే వీళ్ళంతా. యెజబెలు బోధలు రావడానికి గల కారణం ఎవరు? పీఠాధిపతులు సిద్ధాంతం గురించి దాన్ని ప్రతిపాదించారా? బోధనని ఎవరు ప్రతిపాదించారు? ఈ బోధనని వాక్యముల చేత పట్టుకుని, బైబిల్ చేత పట్టుకుని ఒకడే యెహోవా దేవుడు అంటాడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. బైబిల్ చేత పట్టుకున్నాడే విశ్రాంతి దినము శనివారం అంటాడు. ఈ రకరకాల గందరగోళ పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ చర్చి ద్వారా వచ్చినాయి ఇవన్నీ. కానీ సాతాను కొంతమంది రహస్యంగా పంపించాడు ఈ యొక్క తప్పు సిద్ధాంతాలను ఎంటర్ చేయడానికి. ఇప్పుడు హిజ్కియా ఇంట్లోకి వచ్చారు, స్నేహితులుగా వచ్చారు, కథలు పట్టుకొని వచ్చారు. హిజ్కియా కరిగిపోయేటట్లు చేశారు. హిజ్కియా సమస్తాన్ని చూశారు. ఇప్పుడు హిజ్కియాను చిత్తుగా ఓడగొట్టవచ్చు. ఇంత దారుణమైన పని చేశామే హిజ్కియా అని దేవుడు ఆయన అడిగితే ఆయన స్పందన చూడండి. అప్పుడేమో మోకరించి గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి హిజ్కియా ఇప్పుడు ఏమంటున్నాడు? 16లో 20వ అధ్యాయం 16వ వచనం 2వ రాజులు. యెహోవా సెలవిచ్చిన మాట వినుము. ఇది శాపం స్టార్ట్ అయిపోయింది. ఇక వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరుల యందు సమస్తము బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడిన యెహోవా చూపించడానికి జరిగింది. ఇంత దారుణం జరగడం గల కారణం ఎవరండి? ఇప్పుడు ఇతడు చూపించాడు. ఇతడు చూపించకపోతే దేవుని సామ్రాజ్యం నుంచి నిధులన్నీ బయటికి వెళ్ళేది కాదు. ఈరోజు దేవుని సామ్రాజ్యంలో నిధులు బయటికి వెళ్ళడానికి ఇప్పుడు మా దగ్గర నిధులు అని ధనం ఎవడుతుంది? దేవుడి ధనం. భూమి మీద ఏదైనా సమస్తము నాదన్నాడు ఆయన. కానీ ఇప్పుడు సాతాను చేతిలో ఉన్నాయి. ఎవడో కూడా చూపించాడు మొత్తం దేవుడి సంఘంలో ఉన్నటువంటి ధన వ్యవస్థను చూపిస్తే ఇక్కడ నుంచి FCRల పేరు మీద అంత సాతాను దొరుకుని పోయాడు అక్కడికి అవతలికి. సత్యము అనే దానికి ఒకసారికి ఇప్పుడు డబ్బులు లేదు ఓఫర్ గారికి. దేవుడి బిడ్డలారా, సాతాను చాలా విద్యుక్తగా వచ్చి హిజ్కియాను శపించినప్పుడు హిజ్కియా స్పందన ఎట్లుండాలి? దేవా క్షమించు తండ్రి అని అనాలి. కానీ ఏమంటున్నాడు ఆయన? అందుకు హిజ్కియా 19వ వచనం, నీవు తెలియజేసినది యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఎట్లా? ఎందుకు మేలయ్యా? ఏం బుద్ధిహీనమైన మాట. ఉన్న సర్వమంత ఎత్తుకుపోవడం దేవుని యొక్క ధననిధుల నుంచి మేల. దేవుని ధనకరమంతట్లో నువ్వు శపించబడడం మేల. నీకున్న నీ సంతాన పుత్రులందరూ కూడా నపుంసకులు అవ్వడం మేల కింద అంటాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చెవుటకై వారు తీసి నీ దగ్గర ఉన్న మొగలు ఉండవే అక్కడ ఉండవే వారిని నపుంసకులను చేసి వారి రాణులకు వారి యొక్క యంత్రాంగం కాపుదలుగా పెట్టుకుంటారు.
వారి దగ్గర దాసులే పెట్టుకుంటారు. ఇంత శాపానికి కారణం ఏదో తెలుసా? ఇంత తీవ్రతకు కారణము, దేవుని కోపానికి కారణం ఏదో తెలుసా? ఆయన చేసిన కన్నీటి ప్రార్థన. అప్పుడే ప్రార్థించకుండా, కన్నీరు గార్చకుండా, ఏదో మిస్టేక్ జరిగింది ప్రభువా నాకు క్షమించు, ఇంత మట్టుకు చాలు అని వెంటనే మారు మనసు పొందినా ప్రాబ్లం లేకుండా, మారు మనసు పొందకపోయినా అయిపోతుండే కథ. ఏదో రోగంగా చచ్చిపోతుండే, అంతే తప్పితే ఇంత దారుణం. దేవుని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ధనము, దేవుని సామ్రాజ్యంలో ఉన్నటువంటి కనకము, వజ్ర వైడూర్యాలు, బంగారం అంతా బయటికి పోవడానికి కారకుడు అయ్యేవాడు కాదు. ఈరోజు చాలా మంది చేసినటువంటి తెలివి తక్కువ కన్నీటి ప్రార్థనలు ఉంటాయి. వాడు కన్నీరు గార్చినంత మాత్రం దేవుడు వింటాడంటే బైబిల్ వ్యతిరేకంగా దానికి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక వ్యక్తి బాగా కన్నీరు గారుస్తున్నాడు. కార్చాల్సిన సమయంలో గార్చకుండా అవతలి పోయినంత గారుస్తున్నాడు వాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు అతనికి అది దొరకలేదు, అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. వీడు చేసింది కన్నీటి ప్రార్థన, దేవుడు విన్నాడా? హిజ్కియా ప్రార్థన విన్నాడు. ఎందుకంటే ఆయన బ్రతికిన బ్రతుకు చాలా మంచిగా ఉంది. అప్పటి వరకు ప్రార్థన విని కొంత ఆయుష్ పెంచితే ఆయుష్ ద్వారా తనకు ప్రమాదం కలగజేసుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. మనం కన్నీరు గార్చాలి. దేని కొరకు తెలుసా? దావీదు భక్తులు కన్నీరు గారుస్తున్నారు. దేవా, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట వలన నా కన్నీరు ఏంటండి? ఎన్నో వచనము? 119వ కీర్తన 136వ వచనం, 136వ వచనం, 119, 136. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుతుంది. గిసొంటి ప్రార్థన చేయాలి కన్నీరు గారుస్తూ. నా ఆయుష్ నా క్షేమం అనేది కాదు. దేవుడు బిడ్డలారా, కొన్ని ప్రార్థనలు కన్నీరు గార్చినా దేవుడు వినడు, ఎంత మొత్తుకున్నా దేవుడు వినడు. ఉదాహరణకు, మోసే నీతో మాకు పని లేదిగా, మేము రాము, మాలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడును, మాలో ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే, ఇంకా నీతో ఏం పని అన్నారు. 40 సంవత్సరాలు నడిపించిన మోషేను పట్టుకొని వారి ప్రార్థన దేవుడు విన్నాడా? వినడు. ఈరోజు చాలా మంది రివర్స్ గేర్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చేస్తున్నటువంటి బుద్ధిహీనమైనటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన అవసరం ఉండదు, మనమే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాం. కొన్నిసార్లు కన్నీరు అవసరం వచ్చి వేస్ట్ వాటి కొరకు కన్నీరు కారుస్తూ ఉంటాం. వీ హ్యావ్ టు సెలెక్టివ్నెస్. ఏ సమయానికి ఏ ప్రార్థన చేయాలి, ఎప్పుడు కన్నీరు రాల్చాలి, ఎప్పుడు కన్నీరు రాల్చకూడదు. యేసు ప్రభుల వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీరు గార్చాడు, కానీ సిలువకు క్రీస్తు వేయబడ్డ సమయంలో కన్నీరు గార్చలేదు. గొల్గొతా ఆ యొక్క రూపాంతరం కొండ మీద వెళ్ళినప్పుడు, గెత్సెమనే తోటలో వెళ్ళినప్పుడు కన్నీరు గార్చాడు. శిశువుల కొరకు వారి బలహీనతను బట్టి కన్నీరు గార్చాడు. తన కురడాలతో కొడుతున్నప్పుడు కన్నీరు గార్చలేదు. ఒక లాజరు చచ్చిపోతే ఏడ్చాడు, బాధపడ్డాడు, కానీ 72 మంది శిష్యులు వెళ్ళిపోయినప్పుడు కన్నీరు గార్చలేదు. ఈరోజు మనం చేసినటువంటి ప్రార్థనలకు లింక్ ఉంది. యేసు ప్రభు ద్వారా తప్ప ఎవరి యొక్క ప్రార్థన దేవుడు వినడని మనందరికీ తెలుసు. యేసు ప్రభుతో మనకు సంబంధం లేదు. డైరెక్ట్ మేము ఎవరో దేవుడికి ప్రార్థన చేస్తామంటే ప్రార్థన దేవుడు వింటాడా? యేసు ప్రభుతో మాకు సంబంధం లేదు, డైరెక్ట్ మేము మరియమ్మ ద్వారా ప్రార్థన చేస్తాం, ప్రార్థనలు వింటాడా? యేసు ప్రభుల వారు ఎంత కీలకమో నీ ప్రార్థన అంగీకరించబడడానికి, నీ సేవ అంగీకరించబడడానికి అంతే కీలకమైనటువంటి వ్యక్తి మోషే. మోషేను కాదని అహరోను మిర్యాముల ప్రార్థన దేవుడు వినలే. మోషేను కాదన్న కోరావు తన సర్వ సమాజం ప్రార్థన దేవుడు వినలేడు, వినడు కూడా. ఈరోజు కూడా చాలా మంది ఈ రూట్లో ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడే మాటల మీద వివాదం స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మాట్లాడింది ఒక వ్యక్తి, ఇప్పుడు మాట్లాడిన దాని మీద స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చాలా మందికి ఈరోజు మాకు ఓఫెర్ అన్న ఉంటే చాలు, మేము ఓఫెర్ గారు మాకు చాలు, మాకు స్థానిక సంఘ కాపరి అవసరం లేదు అంటున్న వారు ఎటువంటి మిస్టేక్ చేస్తున్నారంటే, యేసు ప్రభు అవసరం లేదు, డైరెక్ట్ ఎవరో దేవుని దగ్గరికి వెళ్తామన్న రూట్ అది. దాన్ని
మెచ్చుకోడు, దేవుడు మెచ్చుకోడు. అది దైవ చట్టానికి విరుద్ధం, బైబిల్ చట్టానికి విరుద్ధం. నీ కొరకు ప్రసవ వేదన పడి నీకు రక్షణ నడిపించి నీ మీద దృష్టి పెట్టి నిన్ను బలపరిచినటువంటి దైవ సేవకుని కాదని ప్రవక్త దగ్గరికి పోవడం అది ఎట్లుంటుంది అంటే యేసు ప్రభు శిలువ యజ్ఞమును నిర్లక్ష్యం చేసి తండ్రి దగ్గరికి పోయినట్లుంటుంది. మోషన్ నిర్లక్ష్యం చేసినటువంటి కోరావు సమాజం యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. ఈరోజు మా ప్రవక్తతో ముఖ్యం స్థానిక సంఘంతో మా ముఖ్యం లేదంటున్న వాళ్ళు అన్ని సంఘాల్లో బయలుదేరారు ఈరోజు ఓపెన్ మినిస్ట్రీస్లో. నువ్వు అట్లని ప్రవక్త వాక్యం వింటున్న రోజు ప్రవక్త దగ్గర పోతున్న తప్పు కాదు, కానీ స్థానికంగా నీ మీద దృష్టి పెట్టే ఒక చక్రం అనేది ఉండదు. మెల్లమెల్ల 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 సాతాను మీద దాడి స్టార్ట్ చేస్తాడు. నువ్వు అవతల ఎంత కన్నీరు గార్చిన లాభం లేదు. విన్నా ఈ రకమైన పరిణామాలే ఉంటాయి. తర్వాత సర్వసాధారణంగా దేవుడు వినడు. ప్రతి కన్నీరు గార్చంగా దేవుడు కరిగిపోడు, అంత బలహీనుడు కాదు. ఎడవంగానే ఇప్పుడు సైతాన్ని ఏడుచుకుంటూ కూర్చున్నాడు, దేవుడు కనికరించబడతాడా? చాలా ఏడుస్తున్నాడు సైతాను, దేవా క్షమించదు, వానికి ఛాన్స్ లేదు. ఏశావని ఒక మనిషిగా క్షమించలేకపోయాడు. వాడు చేసిన డ్యామేజ్ ఎంత ఉంది దేవుని సన్నిధిలో, యుగ యుగాలు వాడు చేసిన నష్టం ఎంతో ఉంది. ఈరోజు మన ప్రార్థన, అవర్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవర్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ రకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఎందుకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం? అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలని కన్నీరు గార్చాలి. నీ ప్రణాళికలో ఉన్నవారు రక్షణ నడిపించు ప్రభు అని నేను గారుస్తున్నానండి కన్నీరు. నేను అన్నింటి బట్టి కన్నీరు గార్చా, కొన్ని విషయాలను బట్టి కన్నీరు గారుస్తాను. నా కన్నీటికి విలువ ఉంది, నా కన్నీటిని దేవుడు గౌరవిస్తాడు. వ్యర్థమైన వాటి కొరకు నేను రోజు ఏడుచుకుంటూ కూర్చుంటే దేవుడు కూడా చిరాకు వస్తుంది. చాలా విలువైన వాటి కొరకు కన్నీరుగా. హిజ్కియా కన్నీరు విలువైన దాని కొరకు కాదు దేవుని బిడ్డలారా. హిజ్కియా ప్రార్థన విలువైన దాని కొరకు కాదు. తెలివి తక్కువ కార్యం, తెలివి తక్కువ సాక్షులు చచ్చిపోవడానికి కారణమైంది ఆయన కన్నీరు. ఈరోజు మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏ రకమైన ప్రార్థనలు చేస్తున్నాం? నీ ముందున్నటువంటి నాయకుడి మీద నీ గౌరవం లేకుండా అవతల ఎంత మొత్తుకున్నా, ఎంత ప్రార్థన చేసినా లాభం లేనటువంటి కార్యక్రమం అది. ఒక చక్రం దేవుడు సిద్ధపరచాడు. ఇప్పుడు నేనున్నా ఓపెన్ నాకు సంబంధం లేదు, డైరెక్ట్ నాకు దేవుడు నాతో కూడా మాట్లాడి, నాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఐ హ్యావ్ ద విజన్, ఐ హ్యావ్ సీన్ ద విజన్, ఐ హ్యావ్ సీన్ హిస్ ఫేస్. ఐ నో హౌ కెన్ ఐ రిసీవ్ ద ప్రేయర్స్. I know very well God has answered my prayers many times. అనుకొని నేను ఓపెన్ గారితో నాకు అసలు సంబంధం లేదనుకుంటే నెక్స్ట్ మూమెంట్ పాతాళం నెరవేర్చి గోతిరెడ్డికి పోయిన కోరావు జాబితాలో వెళ్ళిపోతాను. నేను యేసు ప్రభు ఎంత అవసరమో దేవుని దగ్గరికి నాకు ప్రార్థన చేయడానికి, యేసు ప్రభు దగ్గరికి నా ప్రార్థన పెట్టడానికి నాకు ప్రాప్తం అంత అవసరం. దట్స్ వై ఐ షుడ్ obey the prophet. I should obey his commands. ఆయన నియమించిన చక్రములు. అందుకే గత రాత్రి ఈ వాక్యం వినండి. నాకు ఎవరెవరైతే బాగా హత్తుకొని అతి సమీపంగా వస్తారో వారి మీద సాతాను దాడి జరిగిస్తాడు. గత రాత్రి చెప్పాడు స్పిరిచువల్ వార్తలు. అదృశ్యమైన వాటి మనుషులు, మొన్న మనం మాట్లాడుకున్న అంశం. అదృశ్యమైన దేవుడు కాదు, దయ్యాలను కూడా చూడాలి మనం. అదృశ్యమైన దారుడు చీకటి సామ్రాజ్యం జరిగిస్తున్నటువంటి దారులు చూడాలి. హిజ్కియా పసిగట్టలేకపోయాడు దాడిని. గోడ తట్టు తిరిగి ఎందుకు ఏడుస్తున్నావయ్యా? అంత మంచి లోకానికి దేవుడు ఆహ్వానిస్తే, బంగారు వీధులలో బహు సుందరమైన లోకానికి అబ్రాహాము ఇస్సాకు యాకోబు ఉండే స్థానానికి దేవుడు ఆహ్వానిస్తే నువ్వు వద్దు నేను పోనంటావా? అరే ఎంత తెలివి తక్కువ పనిచేశాడు ఆయన. నేను అస్సలు చేయట్లే. ఈ రాత్రి దేవుడు నన్ను ఒకవేళ రమ్మని పిలిస్తే సంతోషంగా. డేవిడ్ బ్రేనర్డ్ గారు 29 సంవత్సరాలు సేవండి. ఆయన బుక్ చదివితే 100% నేను చెప్పగలుగుతా ఆయన మీద ఉన్న అభిషేకం నా మీద ఉందని. 100% ఆయన బుక్ నేను చదివాను. ఖచ్చితంగా ఆయన మీద ఉన్న అభిషేకం దేవుడు నా మీద మళ్ళీ ఈ తరంలో 2వ యోహాను 3వ ఏలి అన్నట్టు. 2వ డేవిడ్ బ్రేనర్డ్ 3వ సెమినార్ అన్నట్టు చెప్తున్నా. నాకు అర్థమైపోతుంది ఆ బుక్ చదువుతూ ఉంటే నా గురించి నా చరిత్ర చెప్తున్నాడు ఏంటి అన్నట్లుగా నా జీవితం కనబడతా ఉంది నాకు. దేవుని బిడ్డలారా, ఈరోజు అలనాడు హిజ్కియాకు దేవుడు చూపినటువంటి కృప, ఆ అవకాశం అర్థం చేసుకోలేకపోయిండు. మోషే
కోరవ సమాజం మీద చేసిన ప్రభుత్వం వారికి ఇష్టం లేదు. అసలు మోస చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వారి మీద ప్రభుత్వం చేసినంట. నేను చెప్పింది వినాలి మీరు అన్నాడు అంతే. నువ్వేంది, నువ్వు చెప్పాడేంది, వీరుడేంది, మేము కూడా దేవునితో మాట్లాడిన మెచ్యూరిటీ మాకున్నది అనుకున్నారు వాళ్ళు. ఏంటండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము, నీ ప్రభుత్వం మా మీద ఎలా అన్నాడు. చూడండి ఆ మాట, 13వ వచనం. అయితే మేము రాము, మా మీద ప్రభుత్వం చేయడం నీకు అధికారం కావాలన్నా అంటే ఏమడిగినా, ఐ హావ్ ద పవర్ వాట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు బాబు, టు కంట్రోల్ ద మినిస్ట్రీ, టు మెయింటైన్ ద మినిస్ట్రీ. He has authority. మోషేకు ఉంది అధికారం, ప్రతి సేవకుడికి ఉంటుంది అధికారం. ఎడిగినా నన్ను అయ్యగారు ఒక మంచి మాట అన్నాడు. ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అవసరం అంటే ప్రేమ లేనప్పుడు, విలుబుద్ధి లేనప్పుడు రిస్ట్రిక్షన్స్ అవసరం. ప్రేమ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకపోయినా వాడు ప్రార్థన చేస్తాడు, చెప్పకపోయినా వాడు అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె రుచిలో ఉంటాడు, చెప్పకపోయినా కానుకలు ఇస్తాడు. వాడికి దేవుడు అంటే ప్రేమ లేదనుకో, వాడి రిస్ట్రిక్షన్ స్టార్ట్ అయింది, ఆజ్ఞ స్టార్ట్ అవుతుంది. ఆజ్ఞ అతిక్రమిస్తే వాడు అవిధుడు అయిపోతాడు. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, మన మీద ఒక యంత్రాంగం ఉంది, దేవుని అభిషేకం మన మీద ఉంది. మన కొంత ఒత్తిడి ఉంటుంది, కొంత బడన్ మన మీద ఉంటుంది, రాత్రి పగలు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉండాలి, అది ఉంటేనే మంచిది. నా మీద చాలా ఒత్తిడి ఉంటుంది, నా మైండ్ మీద రాత్రి పగలు లేదు బడన్ ఉంటుంది నాకు, అది అవసరం. అది లేకపోతే నేను చెక్కబడాలి. విలియం బ్రైనమ్ అంటాను, విలియం డేవిడ్ బ్రైనమ్ గారు అన్న మాట ఏంటంటే, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేయడం వెళ్ళిన సమయంలో, ప్రభువాన్ని అక్కడ సేవ చేయాలి, వారి కొరకు కన్నీరు కార్చాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ నడిపించాలి, రక్షణ నడిపించి వారి కొరకు సర్వం త్యాగం చేయాలి, నేను వారిని యేసయ్య పోలికలోనికి రప్పించాలి. ఎంతో ఎత్తుకెదిగిన తర్వాత వారు నా మీద తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటు చేసినప్పుడు ఉండే గాయంలో నేను సంతోషించాలి అన్నలా ఆయన మాట. ఒట్టిగా ఆయన ఇదంతా ప్రపంచ ప్రఖ్యాతి కాదు. యేసు ప్రభుల వారు ఎంత ప్రేమించాలో సంఘానికి అంత ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. అంతవరకు ప్రేమను పొందిన వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇస్కరియోతు యూదాను కూడా వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు, ఆయన అంతవరకు దేవుడు ప్రేమించాడు, ప్రేమను చూపించాడు. ఈరోజు దేవుడి యొక్క సన్నిధానంలో చెక్కబడినటువంటి విషయాలు వేరు. దేవుడు ఎట్లా చెప్తాడంటే నేను ఒక్కో విధంగా చెప్తాను. హిజ్కియాను చెక్కడానికి అవకాశం దేవుడు తీసుకున్నాడు, కానీ హిజ్కియా దాన్ని ఉపయోగించు. ఇల్లు బాగలేదు, ఇల్లు సరిగా లేదు, సరి చేయాలి, దాన్ని అవకాశం ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు, చెక్కుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చెక్కబడడానికి ఇష్టపడలేదు హిజ్కియా. చెక్కబడడానికి ఇష్టపడకుండా చివరికి వస్తే ఆయన అంతము చెడిపోయినటువంటి సాక్ష్యంతో అంతము, నరకానికి ఏం వెళ్ళడు, కానీ చెడ్డ సాక్ష్యం తెచ్చిపోయాడు. పౌలు లాంటి సాక్ష్యం ఆయన జీవితంలో లేదు. ఈరోజు మనము చేస్తున్న ప్రార్థనలు పరిశీలించుకుందాం. ఎందుకొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రార్థనకు చాలా విలువ ఉంది. యేసు ప్రభు ప్రార్థన చాలా లెక్కతో కూడుకున్నది, ఒక ప్రణాళికతో కూడుకున్నది, దైవ చిత్తంతో కూడుకున్న ప్రార్థన చేశాడు ఆయన. కళ్ళు వెలిగించాలి వాడిని ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వేడుకున్నాడు, ప్రభువా ఆమెని కళ్ళు తెరు. ఆయన 72 మంది వెళ్ళిపోయినప్పుడు ప్రార్థన చేయలేదు. వాళ్ళు పోతున్నప్పుడు కూడా, ఏంద్రబాబు ఇన్ని రోజులు నా దగ్గర ఉండరు, ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఆహారం పెట్టాను, నా డబ్బు సంచిలో నుంచి డబ్బులు తీసి మీకు పోషించాను, ఇన్ని సంవత్సరాలు మీరు సమస్తాన్ని విడిచిపెట్టారు, ఏం లేని వాళ్ళ దగ్గర వస్తే నేనే సమస్తాన్ని చూసుకున్న, సమస్తం నేనైనా ఇన్ని రోజులు నా దగ్గర ఉండి రొట్టెలు తిని ఇన్ని అద్భుతాలు చూసి ఇన్ని పవర్స్ పొందుకున్న ద్వారా, దయ్యముల మీద అధికారం మీకు ఇచ్చిన, బాప్సాలు ఇచ్చే పవర్ మీకు ఇచ్చిన, మీకు దయ్యాలు లోబడుతున్నాయి, అద్భుతాలు మీ ద్వారా జరుగుతున్నాయి. ఒకప్పుడు అడ్రస్ లేని వాళ్ళు మీరు, ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు సలాం కొట్టేట పరిస్థితి వచ్చింది. ఇంత చేసినా మీరు నాకు విడిచిపెట్టిపోతారా అని ఈ సెంటిమెంట్ భాషనే మాట్లాడలేదు. పోతే ఉండరా, మీరు కూడా పోతే, మీరు ఉండలు కూడా పోతారా ఆయన.
నేను ఎప్పుడూ భాష మాట్లాడా. నేను ఎవరికి ఎంతైనా ప్రేమించవచ్చు, అది మాట్లాడాలి అవసరం లేదు. వాడు నాకు ఎంతైనా ప్రేమించవచ్చు, ఎంతైనా కనిపించవచ్చు, అది మ్యాటరే కాదు అసలు. వాడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను కరిగిపోను, నేను వాడిని ప్రేమించిన దాన్ని బట్టి వాడి సానుభూతి నేను అడగా. వానికి ఒక ప్రత్యక్షత మధ్యలో రావాలి. అప్పుడు వాడు ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ మా గురించి ఏమని ప్రార్థన చేయాలి, వానికి ఒక లైన్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేకపోతే పోయినోడికి బాధ్యుడు నేను కాదు. యేసన్న గారి పాటనే వాడికి బాధ్యత వహిస్తుంది, నేను వహించాను. ఇవాళ నైట్ అయ్యగారు చెప్పారు, నా దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు 6 సంఘాలు పెట్టి బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. మీరు నైట్ మెసేజ్ వినండి. వాళ్ళ పేర్లు కుకటపల్లి ఎవడోడు ఏ మినిస్టర్లు ఎక్కడెక్కడ పోయి చర్చిలు కట్టుకుంటే కదా, అయ్యగారి దగ్గర అయ్యగారిని సాక్ష్యం బాగలేదు, అది బాగలేదు, ఈయన ప్రవర్తన బాగలేదు, సంఘాన్ని నడిపించే క్రమం బాగలేదని వెళ్ళిపోయిన వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు ఒకప్పుడు అడ్రస్ లేని వాళ్ళు అయ్యగారి దగ్గరకు వస్తే అయ్యగారు వారికి శిష్యులను చేసి, వారికి బోధన నేర్పించి, వారికి కాపరులను చేసి, అభిషేకం ఇచ్చి, సువార్థికులుగా సమాజంలో ఒక స్థానానికి వారు నడిపించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పేరుని రోజు సమాజంలో విడిపోయి, వాళ్ళ సంఘం యొక్క ప్రభావం సమాజం మీద వల్లే, కానీ ఓసరణ ప్రభావం సమాజం మీద పడ్డది. కృతజ్ఞత లేని వాడు యేసన్నారు పాటనే వానికి అన్నది, కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను. కృతజ్ఞత లేని వాడు వానికి ప్రాబ్లం. ఇప్పుడు ఎవరి గర్వం అని తగ్గించును అన్నాడు, నాశనానికి ముందు గర్వం నడుచును అన్నాడు. కృతజ్ఞత లేకపోతే కుప్పములు పోతానని యేసన్న గారు చెప్పారు. దానికి ఇప్పుడు నేను మన స్పెషల్గా చెప్పాలన్నా అవసరం లేదు. నేను కృతజ్ఞుడు అయి ఉండాలి. ఒకప్పుడు నాకు అడ్రస్ లేదండి, అలుగోలు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే ఏది రాగలనటువంటి జోన్ మా ఊరు. అటువంటిది మా కుటుంబంలో మంచిది రాగలదా, అందరు కలదాయులే. నా సాక్ష్యంలో మంచిగా ఉందా, తాగబోతున్నాం. అటువంటి తృణీకరించబడ్డ కుటుంబంలో అడ్రస్ లేదు, ఆ గ్రామంలోనే సగం మందికి తెలియనట్టు నన్ను దేవుడు రక్షించుకొని సత్యమందు ప్రతిష్ఠించి ఓసరన్న దృష్టి నా మీద పెట్టట్ల దేవుడు చేసి, ఆ దృష్టి ద్వారా అభిషేకాన్ని పొందుకొని పిలుపొందుకొని దేవుని సేవలో ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారంటే నేను ఎవరికి కృతజ్ఞత ఉండాలి? మొదట ఓసరన్న కృతజ్ఞత ఉండాలి. నేను దేవుడికి మాత్రం కృతజ్ఞత ఓపెన్ సంబంధం లేదంటే నెక్స్ట్ మూమెంట్ నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు. జీవితాంతము కృతజ్ఞుడై ఉండాలి. ఏ దిక్కు లేని నన్ను ఓదార్చాడు, ఆదరించాడు, సేవకుని చేశాడు, అభిషేకం ఇచ్చాడు, వివాహం చేశాడు, సంఘాన్ని నడిపించడానికి నా కొరకు ప్రార్థన చేశాడు. అవన్నీ చేశాడని చెప్పుకోడు. ఆ సెంటిమెంటల్ బీయింగే ఆయన ఇష్టపడు. అందరికీ ఆయన ఎంత ప్రేమించాలి అంత. శత్రువు వచ్చినా ప్రేమిస్తాడు ఆయన తత్వం అది. శత్రువు వచ్చినా భోజనం పెడతాడు, ప్రేమిస్తాడు, ఆదుకుంటాడు. దాన్ని బట్టి దేవుని నమ్ముకోడు బాబా అని చెప్పాడు. మన ప్రత్యక్షత రావాలంటాడు. ఇచ్చిన తన జీవితంలో దేవుడిచ్చినటువంటి మేలులన్నీ అనుభవించి లాస్ట్ కృతజ్ఞత లేని వాడిగా మాట్లాడుతున్నాడు. ఎన్నో శూరకార్యాలు జరిగించి రాజ్యములు జయించి దేవుని వలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజుగా పేరు పొందినటువంటి ఆయన లాస్ట్కి ఏమంటున్నాడు? కృతజ్ఞత లేదు దేవుడు అంటే. కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన చేశాడు. ఇంతవరకు కాపాడేందుకు నీకు స్తోత్రాలు తండ్రి, ఇంత మటుకు తీసుకొచ్చి చాలా అంటే అయిపోవు. ఆ రోజే ఈ 15 సంవత్సరాల ఆయుష్ పెరిగేది కాదు. ఆ రాజు వచ్చేవాడు కాదు, వీళ్ళు ఇల్లు చూసేవాడు కాదు, దోచుకొని పోయేవాడు కాదు, వీడు ఆ మాట అనేవాడు కాదు. మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండేటటువంటి యాటిట్యూడ్ అనేది కొన్నిసార్లు మనల్ని పాడు చేస్తుంది. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన మనం చేయొద్దు. తెలివి తక్కువ ప్రార్థనలు చేయొద్దు. తెలియకపోతే సప్పుడు దాకా నాయకుడు చెప్పిన అంశాలను బట్టి ప్రార్థన చేయాలి తప్పితే నాదనే స్టైల్లో నేను నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నెక్స్ట్ మూమెంట్ నేను హిజ్కియా ఉన్నటువంటి స్థాయికి వెళ్తుంటా. అందుకే యేసు ప్రభువులు అంటారు, నా తండ్రి చిత్తము నెరవేర్చు. ప్రభువా, నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును కాక. ప్రార్థన చేశాను, గంట సేపు చేసి మళ్ళీ అంటారు లాస్ట్, ప్రభువా ఇంతని అడిగాను, ఈ పాఠం తొలగించి అడిగాను, ఇది చేయమని అడిగాను, అయినా ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అది ప్రార్థన అంటే. మన అవసరాలన్నీ తీర్చుకొని కాదు ప్రార్థన చేసి. హిజ్కియా తన అవసరాలు తీసుకొని ప్రార్థన చేశాను అనుకున్నాడు. గోడ తట్టు మరలాడు పండుకొని గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ నా ప్రార్థన దేవుడు వినడానికి సంతోషపడి ఉంటాడు. రోగం పోయింది, బాగైంది,
15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. ఏం చేశావు ఈ 15 సంవత్సరాలు? పాడు చేసుకున్నావు నీవు. ఈరోజు మనల్ని దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. దేవుడు సేవకుని పిలిచాడు. ఏం చేసావు? పిలువబడ్డ నీవు, అభిషేకించబడ్డ నీవు ఏం చేస్తున్నావు? ఒక పని కొరకు నియమించాడు దేవుడు. ఆ పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకప్పుడు తృణీకరించబడ్డ నన్ను దేవుడు ఈరోజు తన సొత్తైన జనాంగం పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పాడు చేసుకోవడానికి. మరలా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా కొందరు విచిత్ర మొత్తం లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి నమ్ముకున్న తర్వాత కూడా. ఇవాళ వాళ్ళు చర్చికి రాలి చెప్పాలి కదా, ఏమైందండి? సంబంధం లేదు. మా ఇష్టం పోతే వాడు అసలు ఒక విశ్వాస అవుతాడా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన లోక సంబంధంలో భాష, చర్చిలో అమ్మాయిలు ఉంటే వారికి మోహం చూపు చూడడం, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు వారికి మోహం చూపించడం, అది లోకంలో కూడా ఉంది. మరి ఆయన చర్చికి ఎందుకు రావాలి? అక్కడనే చేసుకోవచ్చు. రోజు ఒక అమ్మాయిని చూసుకుంటూ కూర్చోవచ్చు. రోజు ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటా షెటర్లు వేసుకుంటూ కూర్చోవచ్చు. లోక సంబంధాల వ్యవహారం. మా చర్చలు ఎందుకు? సాతాను ఎంటర్ అయ్యాడా? ఇదేమన్నా వాని కుట్రలా ఇవన్నీ? జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని మందిరానికి వచ్చినట్టు మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కౌంటబుల్. నువ్వు చేస్తున్న ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. అందుకే ఏది పడితే అది మనం పిచ్చి పిచ్చి ప్రార్థనలు, పిచ్చి పిచ్చి వేషాలు, క్రియలు మనం చేయకూడదు. మన ముందున్నటువంటి చక్రంకు మనం లోపడాలి. ఓఫీరన్న చాలాసార్లు చెప్తాడండి, ప్రవక్తను ఒకడు గౌరవించాడంటే ప్రవక్త పంపిన కాకిని కూడా గౌరవించాలి అంటాడు. నేను కాకిని గౌరవించా, ప్రవక్తని గౌరవిస్తానంటే వాడు అసలు ప్రవక్తనే గౌరవించినట్టు. మరి భ్రమ, గౌరవిస్తున్నాడు అనుకుంటున్నాడు అంతే. ఇండైరెక్ట్గా ప్రవక్త కూడా వాడు తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు అభిషేకించబడ్డ కాకిని మనం గౌరవించకుండా డైరెక్ట్ దేవుని దగ్గరికి పోతే, నేను ముందర కాకిని గౌరవించిన బాబు అంటాడు ఆయన. నేను పంపిన కాకిని గౌరవించడం, నన్నేం గౌరవిస్తావు నువ్వు? మోసని గౌరవించిన వారు దేవుని గౌరవిస్తారా? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్, వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు మారాలి. ప్రభువు అక్కడ చాలా సమీపంగా ఉంది. దుష్టుడు చాలా విజృంభించి పని చేస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఎవరినో నిందించాలి, ఎవరినో విమర్శించాలి, ఎవరి గురించో మాట్లాడాలనే ఉద్దేశంగా నాకు లేదు. ఎవరి గురించి మాట్లాడాలి, ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నేను. వాడు వెళ్ళిపోతే నేను ఏమనుకుంటా తెలుసా? అయ్యో ఎంత ఘోరం సరిగా అనుకోండి, నువ్వు కూడా వాడి పోటీ వాడివైతువా అంటాను ఇక్కడ నుంచి. నాకు లోకంలో చేపలు తక్కువనే వలలేయడానికి విస్తారమైన చేపలు దేవుడు ఇస్తాడు. నశించిపోతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అవతల. 10 మంది ఓంగని అయిపోయింది ఆ కథ. అవతల 10 కోట్ల మందిని రక్షించవచ్చు, 10,000 మందితో సంఘం కట్టవచ్చు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక గొర్రె వెళ్ళిపోగానే 99 గొర్రెలు విడిచి ఒక గొర్రె కొరకు క్రీస్తు వెళ్ళలేదా? మరి ఆ 72 మంది గొర్రెలు కాదా? దేమ గొర్రె కాదా? ఇసుకలో జీవిత గొర్రె కాదా? మా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరి దేవుడు అంటే, అరే ఇట్లా ఆలోచించలేదని ఎప్పుడు కూడా. ఆ తప్పిపోయిన గొర్రె గురించి ఆలోచించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెలు ఎవరాయ అంటే ఆయన మాటకు లోబడి ఆయన చిత్తం నెరవేర్చువారు, ఆయన ఆజ్ఞలు పాటించువారు, పేతురు వలె సమస్తాన్ని విడిచిపెట్టిన వారు, పేతురు వలె నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ కొరకు ఏదైనా చేస్తాను తండ్రి అనేవాడు గొర్రె. ఆయన ఏదైనా చెప్పాను కదా, నా ఇష్టపడిన బ్రతుకున్న గొర్రెనా బర్రెనా? గొర్రె కాదు. నువ్వు చెప్పాడు చెప్పుకో, నీ ఇష్టం. గంట సేపు మాట్లాడుకోండి, ఎంత ఉండరు, మా సంబంధం లేదు, మా వలసిన వచ్చింది సబ్కస్తున్నా అప్నా కర్ణ అన్నాడు. దేవుడు గొర్రెపిల్ల కాదు వాడు. గొర్రెపిల్ల లక్షణాలు వేరు. గొర్రె పోతే ఆయన వెళ్తాడు, నేను కూడా వెళ్తా. గొర్రె పోతే గొర్రె కొరకు వెతకడం వేరు, ఇంకోటి దాని కొరకు వెతకడం వేరు. ఆ పేరు అనకూడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు హిజ్కియా చివరి సమయంలో తప్పిపోయిన వాడు కనబడుతున్నాడు. చివరి సమయంలో రాజుగా పేరు ప్రఖ్యాతలు గాచినటువంటి స్థానాన్ని దేవుడి దగ్గర పోగొట్టుకున్నవాడు. సాతాను తాడి ఎంత యుక్తి వచ్చాడు వాడు పాపం. హిజ్కియా కూడా మంచోడే, ప్రార్థన పరుడే, కానీ పసిగట్టలేకపోయాడు సాతాను యొక్క యుక్తిని. వృద్ధాప్యంలో ఇజ్రాయేలు పసిగట్టాడు, జెరుబ్బాబెలు పసిగట్టాడు. ఒక గొప్ప పర్వతమ్మ, నువ్వెంత మాత్రపు దానవు, చదను భూమిగా మారిపోతావు నువ్వు.
వాడు ఇంత కుట్రదారుడికి వస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను చాలా కుయుక్తిగా పనిచేస్తున్నాడు అంతే దినాలు. వాడు ఇప్పుడు ఏమైనా మర్రి చెట్టు కిందను బొందలగడ్డలో లేడు వాడు, అక్కడ ఉంటాడు సైతాన్. చాలామంది అదే బొందలగడ్డ అంటే దయ్యాలు ఉంటాయా, ఆ మర్రి చెట్టు కింద ఆడ ఏముంటాయండి, ఏముంటాయి ఆడ మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ దయ్యాలు ఉంటాయి. సైతాన్ని కావాల్సింది మనుషులే, మర్రి చెట్లు కావు. మర్రి చెట్లు ఏం చేస్తాయి? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జాగ్రత్త పడాలి, లేకపోతే మన ప్రార్థన నష్టమైపోతుంది. మన సేవ, మన జీవితం, మనుగడ, మన గమ్యం మారిపోతుంది. వి షుడ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డెస్టినీ. మన గమ్యం కొరకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు ఏమన్నా కానీ కాక నేను మాత్రం నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. I should protect my prayer life and my spirituality in the Christ, not out. క్రీస్తునందు నా ప్రార్థన, క్రీస్తునందు నా అభిషేకం, క్రీస్తునందు నా విశ్వాసత, ఇది కాపాడుకోవడం ముఖ్యము. హిజ్కియా కాపాడుకున్న రోజులు అద్భుతమైన, దేవుడే వచ్చి మాట్లాడాడంటే ఎంత సాక్ష్యం అండి. చచ్చిపోయే టైం కూడా దేవుడు చెప్పాడు. దావీదు ప్రార్థన చేశాడు దేవునికి, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా. ఈయన ప్రార్థన చేయలేదు, దేవుడు చెప్పాడు హిజ్కియా అనే టైం దగ్గర ఉంటుంది ఆయన చెప్తే సంతోషపడేది పోయి దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఈరోజు మనం అట్లా చేయొద్దు. మనము దేవుని నామాన్ని స్తుతించే వారి ఉండాలి. మన సాక్ష్యం మంచిగా ఉంటే పరదేశకాయం వేయడానికి ఇష్టపడాలి. ఆ సమయానికి మనలో ఏ రహస్య బ్రతుకు, ఏ తిరుగుబాటు లేకుండా ఉంటే ఈ రాత్రి తీసుకో ప్రభు అని అడగాలి కూడా. డేవిడ్ బ్రెన్నన్ గారు అదే చేశారు ప్రార్థన. ఎప్పుడైనా ఆయన ఎట్లా ఉండేది తెలుసా, బతికినంత కాలం ఇంకో 6 రోజుల్లో చచ్చిపోతాయి. ఆయనకు ఒక రోగం ఉండే, అదేంటంటే డైజెషన్ అజీర్తి వ్యాధి అని రాశాడు. ఇంకోటి ఏదో 29 సంవత్సరాలకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా 28, 29, 30 లోపు చచ్చిపోయారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా. డేవిడ్ బ్రెన్నన్ గారు ఆయన సేవ ప్రారంభించి 4 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఏమనుకోండి తెలుసా, ఇంకో 4 రోజులు బతుకుతాను అయిపోయిందంట. ఆయన శరీరం క్షీణించిపోతుంది, బతకయ్యా ఇక అట్లా బ్రతక అనుకున్నాడు. పాపం చేస్తున్నా 4 days చచ్చిపోతున్నాడు, 4 రోజులు చచ్చిపోతున్నాడు, 4 రోజులు అట్లా 4 సంవత్సరాలు బతికాడు సేవ చేస్తాడు. అంత ప్రభావం చూపించింది. మనం ఎట్లా ఎప్పటికప్పుడు అట్లా అనుకోవాలి. వదకు సిద్ధమైన గొర్రెలుగా మేము ఎంచబడుతున్నాం ప్రతిదినం అంటాడు పౌలు. దినదినము చనిపోవచ్చున్నాము, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాము. చచ్చిపోవడానికి సిద్ధపడ్డ వానికి ఉండేయండి ఇవన్నీ కూడా. దేవుడు బిడ్డలారా, మరణమును ఇష్టపడదాం, చావును స్వాగతిస్తాం. బ్రతికితే ప్రభు కూడా బ్రతుకుదాం, లేకపోతే ప్రభుత్వం జీవించుంటే మేలైన స్థితిలో మనం ఉందాం. అటువంటి ఉన్నతమైన పౌలుకున్నంత ఆత్మీయ అంతస్తులో మనమందరం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు హిజ్కియా సాక్ష్యం ద్వారా దేవుని బిడ్డలారా మనం కూడా ఒక స్ఫూర్తిని పొందుదాం. నేను అలాగూ నా అంతం ఉండకూడదు, నేను అలాగూ నా కన్నీటి ప్రార్థన దాని కొరకు చేయకూడదు. నశించిపోతున్న ఆత్మలో కొరకు చేస్తుంటే ఒకవేళ 2 బెనిఫిట్స్ ఉండే ఆయన. హిజ్కియాకు, దేవా ఇప్పుడే తీసుకుంటావు తండ్రి, ఇంకా కొన్ని రాజ్యాలు జయించాలి తండ్రి అంటే, ఆ రాజ్యాలు జయించిన కొరకన్నా ఈయన ప్రాణం దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చేది. ఇంకో 4-5 రాజ్యాలనే జయించని, ఆయన జయించకుండా రమ్మంటావు తండ్రి, నీ చిత్తమైతే వస్తా, కానీ వాటిని కూడా జయించుస్తావు తండ్రి అంటే, సరే కుమారుడని ఆశను తృప్తిపరుస్తా. ఆశ గల ప్రాణం తృప్తిపరచుకోవడం కనుక ఆ రాజ్యాలు జయించిన దాకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నా అంటుండే. ఆ రాజ్యాలు జయించే పనిలో ఉంటే ఇంకా అద్భుతమైన సాక్ష్యంతో వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచగానే ఆయన తింటుండే పడుతుంది. ఎవడు వస్తే వాని ఇంట్లోకి రాణిస్తున్నాడు. ఏ శత్రువు రాజున ఇంట్లోకి వచ్చి మొత్తం అన్ని డబ్బా వాయించుకుంటుండే కదా రాజ్యం గురించి. వాళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ప్లేస్లు అన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి ఆయుధశాలన్నీ చూసుకొని యుద్ధం సిద్ధపడుతూ అవతల పోయి. ఈరోజు మనం అట్లా ఉండదు, అంత తెలివి తక్కువ ఉండదు. బి కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువాలిటీ. మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఒక లైన్లో మనం ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇజ్రాయేల్ జనాంగం డైరెక్ట్గా వేడుకోవచ్చు దేవుడిని. మోషేకి చెప్పాలన్నా వచ్చి మోషే మన కొరకు ప్రార్థన చేయాలి. మోషేకి ప్రతి సమస్య, ఎందుకంటే మోషే ద్వారా దేవుడు వినే ఒక చక్రం పెట్టాడు. డైరెక్ట్ వాళ్ళు కూడా వినొచ్చు. ఇజ్రాయేలు మొర నేను విన్నాను, మోషే నేను నడిపించాను అన్నాడు. కానీ బయలుదేరిన తర్వాత మోషేను మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాకు మన్నా కావాలి, మాకు మాంసం గుర్తుకు ఎవరికి అంటారు, మోషకి అంటారు. దేవుడు అడగవచ్చు కదా, అడగరు, వినడం తెలుసు వారికి కూడా.
డైరెక్ట్ దేవుడు అడిగితే ఏం అసలు ఉలుకు పలకుండదని ఆయన మోస ద్వారా మనం అడిగిపోయాలి. మోస అడిగితే దేవుడు ఇస్తాడు. ఈరోజు దేవుని పెట్టారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ జరిగితే డైరెక్ట్ అయ్యగారు పోయి ప్రార్థన చేయించుకుంటాం. అయ్యగారు అక్కడ రూమ్ కాల్ చేయించింది, మరి అయ్యగారు ప్రార్థన చేస్తే వెంటనే కార్యాలు జరిగిపోతాయి. ఏదైనా ఆయన ద్వారా ప్రార్థన వెళ్ళేది వేరు, మన ద్వారా ప్రార్థన వెళ్ళేది వేరు. దేవుడు పెట్టారు. ఈరోజు ఒక చక్రంలో మనం ముందు కొనసాగాలి. అట్ ది సేమ్ టైం మన ప్రార్థనలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కాకుండా ఇచ్చికి ఆ జాగ్రత్త కలిగి లేకపోవడం వల్ల తన కన్నీటి ప్రార్థన వృధా అయిపోయింది తన జీవితానికి. అటువంటి స్థితిలోనికి ఎవరు వెళ్లకుండా మన కన్నీటి ప్రార్థనలు దావీదు ప్రార్థన వలె, మన కన్నీటి ప్రార్థనలు క్రీస్తు ప్రార్థన వలె, మన కన్నీటి ప్రార్థనలు పౌలు ప్రార్థన వలె, మన కన్నీటి ప్రార్థనలు ఈ తరంలో ఓఫెర్ గారి ప్రార్థన వలె ఉన్నట్లుగా మనమందరం కూడా ఏకీభవించి ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రండి, ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా మోకరించి మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Let us take new decision, my brothers and sisters. అందరం కూడా